నమస్కారం గురుగారు. ఆశీర్వచనం నాయన. గురుగారు, చేతుల్లో చేతి వేళ్ళు ఉంటాయి గదా! వీటిలో ఎన్ని చక్రాలుంటే ఏం జరగబోతుంది అనేది ఏమైనా ఉంటుందా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మనకు చేతి వేళ్ళు 10, కుడి చేతికి 5, ఎడమ చేతికి 5. చేతి వేళ్లలో శంఖు చక్రాలు అనేటువంటివి ఉంటాయి. శంకు చక్రాలు. శంకులు ఉంటాయి, చక్రాలు ఉంటాయి. వీటిల్లో చక్రాలు ఏముంటే ఏమిటి, కొన్ని శంకులు ఉంటే ఏమిటి అనేటువంటిది కూడా ఉంటుంది సహజంగా మామూలుగా. ఇది కూడా హస్త సాముద్రికములో భాగంగానే ఉంటాయి. ఇప్పుడు 9 శంకులు ఉండి ఒకే వేలికి ఒక చక్రము అనేటువంటిది ఉందనుకోండి, వాడు భోగి అంటారు. భోగాలతో బాగా తొలతూగుతూ ఉంటాడు. అలా కాకుండా భోగము వేరు, రాచరికము వేరు. ద్విచక్రే రాజయోగము అంటాడు. ద్విచక్రం ఉండేటువంటి 2 చక్రాలు ఉండేటువంటి వాడికి రాజయోగము అంటాడు. 2 చక్రాలు ఉంటే రాజయోగం అన్నట్టు. రాజయోగం అంటే ఏమిటి? ఒక మంచి పదవి వచ్చి వాడు రాజుగా కీర్తింపబడి అందరూ చుట్టూ కోలాహలంగా ఉండటం చేయటము ఇవన్నీ కూడా. త్రిచక్రే లోక సంచారి అన్నాడు. 3 చక్రాలు ఉంటే ఏమవుతుంది అంటే వాడు ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు, ఒక చోట అని ఉండడు. ఓకే. అన్ని లోకాల్లోనూ తిరుగుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు అనేటువంటిది ఒక కారణం. ఇక ఒక చక్రము ఉండి మామూలు ఇంకా కొన్ని ఉంటాయి. ఇలా కొన్ని చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఒకటి పెద్దగా దగ్గరగా ఏముంటుంది అంటే 4 చక్రాలు ఉండేటువంటి వాడు కష్టపడి పైకి ఎక్కి రావాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కి రావడము, ఇలా జరగడం జరుగుతుంది. జనరల్ గా అన్నీ ఉండవు. జనరల్ గా చూసుకొని అనుకూలంగా అటు ఇటు ఏవో ఉండిపోతూ ఉంటాయి. కొంచెం ఆ జరిగే విధానాన్ని బట్టి ఉంటాయి. ఏ ప్రామాణికమా జీవితంలో, మిగతాదంతా కాదా అంటే మీ స్వయం కృషి అనేటువంటిది కూడా ఒకటి. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగా ఉంటాయి. ఇవి ఇట్లుంటే ఇట్లుంటుంది, అట్లుంటే ఇట్లుంటుంది అని. కానీ రేఖలకు ఉండేంతటి ప్రాధాన్యత చక్రాలలో పెద్దగా ఉంటుంది అనేటువంటిది తక్కువ. ఏదో మాటగా అంటారు, ఒక మాట అంతవరకు చెప్తారు పెద్దవాళ్ళు. ఏకచక్రే సదాభోగి, త్రిచక్రే రాజపూజిత, త్రిచక్రే లోక సంచి, ఇలా ఒకటి ఏదో చెప్పుకుంటూ వచ్చారు. అలా చెప్పుకుంటూ పోవటమే కానీ వాటిల్లో ఇంకా అదే పట్టుకొని నాకుందా లేదా అని మనం అంతా పూసుకొని దాన్నే చూసుకుంటూ నాకేదో రాజయోగం వస్తుంది లేదు, ఇంట్లో కూర్చుంటే రాదు కదా రాజయోగం. మీరు చెప్పింది విన్న వాళ్ళు కూడా కొంతమంది అలా ఆలోచించే వాళ్ళు ఉంటారు. మనం కష్టపడి పని అందుకే చెప్పేటప్పుడు ఏముంటుంది అంటే మేము చెప్పేటప్పుడు క్లారిటీ ఇవ్వాలి ఎప్పుడు. అవును, ఎప్పుడైనా కూడా. అందుకని ఇప్పుడు బాగా కష్టపడి ముందు మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని మనకు ఆరాధ్య దైవం. ఒక పనిని ఒక దేవతను పూజించినట్టుగా, మనకు ఇష్టదేవుణ్ణి పూజించినట్టుగా మనం ఆ పనిని గనక ఎప్పుడైతే పూజిస్తూ పూజనీయముగా పని చేసుకున్నామో మహాలక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది. ఈ పనికి పోవాల్సి వచ్చింది, ఈ ఉద్యోగానికి పోవాల్సి వచ్చింది, ఎప్పుడెప్పుడు డుమ్మాలు కొడదామా, ఏదో ఒకటి కథలు చెప్పి ఏదో కాసేపు పోయి వచ్చేద్దామా అని అనుకునేటువంటి తత్వం ఉంటుంది కొంతమందికి. అందరికీ ఉంటుందని అన్నాను నేను. డ్యూటీ అనేటువంటిది, ఆ డ్యూటీ మనం సక్రమంగా చేస్తేనే మనకు డబ్బులు నెలకనేది వచ్చేది. అవును కదా, వాస్తవం కదా. ఆ డ్యూటీని విస్మరిస్తున్నాము అంటే ఆ డ్యూటీ ద్వారా వచ్చేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఇది ఎలా వస్తుంది? వీడొక పని శ్రద్ధగా చేస్తున్నాడు అనేటువంటిది అమ్మవారికి కావాలి. ఒక పూజ చేసినా శ్రద్ధగా చేస్తాడు. పూజ చేస్తున్నప్పుడు ఉండేటువంటి భయం, అమ్మవారిని ఆరాధించేటువంటి విధానములో ఉండేటువంటి భయం, మనము మరి అమ్మవారు అనుగ్రహించాలి అంటే ఊరికే తెచ్చి మన ఒళ్ళో మూట పడేది కదా.
ఎలా వేస్తుంది? అంటే నీకు ఒక పని అనేటువంటిది ముందు కల్పిస్తుంది. దైవం మానుష రూపేణా నువ్వు అడిగినా, లేదా నీ దగ్గరకు వచ్చి నీకు పని ఇస్తాను రావయ్యా అని వాళ్ళు పిలిచినా, లేకపోతే పలానా చోట పని చూడు నువ్వు చేయగలిగినటువంటి పని నువ్వు పోయి అడుగుపో అని చెప్పించిన భగవంతుడు ప్రేరణ అన్నమాట ఇవన్నీ కూడా. ఆ ప్రేరణ కలిగించినప్పుడు మనం అక్కడికి పోయినప్పుడు ఆ వృత్తి ధర్మాన్ని మనము చాలా ప్రేమగా, గౌరవముగా, భక్తిపూర్వకముగా మనం చేసేటువంటి పని యందు శ్రద్ధ ఉండాలి. దేవుడి పూజ ఇంట్లో ఎంత ఇదిగా చేసుకుంటామో, భక్తితో చేసుకుంటామో, మనము చేసేటువంటి ఉద్యోగాన్ని కూడా అంతే భక్తిగా చేయాలి. చేసినప్పుడు ఆ ఉద్యోగం ద్వారా మనకి ఎందుకు రాదు ప్రమోషను, మనకెందుకు పై ఆఫీసర్లు వీడు బాగా చేస్తున్నాడు అని చెప్పి మనకు ఉన్నతమైనటువంటి ఇది ఇచ్చి శాలరీని పెంచడు? ఖచ్చితంగా పెంచుతాడు కదా. ఆ పని యందు దీక్ష, దాన్ని చేసేటువంటి దక్షత, మనస్సు ఏకీకృతమై దాని యందు ఎప్పుడైతే అన్ని లగ్నమై మనం నిమగ్నమై పెట్టి చేసుకుంటామో ఆ పనే దేవుడు. అందుకని ఆ పని దేవుడు. ఆ పని దేవుడు అయినప్పుడు దాన్ని మనం అంతే భక్తితో ఎప్పుడైతే చేసుకుంటామో 100% వాడు ఎదగడానికి మంచి యోగకారకుడు అవుతాడు. ఆ కష్టపడితే వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి కదా, చక్రాలు నాకు ఇన్ని ఉన్నాయి, ఇన్ని చక్రాలు ఉన్నాయి, అన్ని చక్రాలు ఉన్నాయి, నాకు జరుగుతుంది లేని ఇంట్లో వండుకుంటే దగ్గప్పుకొని ఎందుకు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అందుకని ఇవి చూసుకోవడంలో తప్పు లేదు, మీరు అడగడంలోనూ తప్పు లేదు. కానీ ఇవి నేను చెప్పినాను అంటే ఏమవుతుందంటే పూర్తిగా ఇవన్నీ అన్నారు కదా మనకు ఉందా లేదా అని చూసుకుంటూ ఇంకా ఏకచక్ర సదాపు నాకు ఒక చక్రం ఏముంది, నేను భోగవంతుడు, నేను వాడు భోగాల్లో పట్టిపోతే మిగతా సంగతులు ఏం నడుస్తాయి? నడవవు కదా. అందుకని ఇవి ఒక చిన్న భాగము. దాంట్లో 100%లో ఇదొక 10 రూపాయలకు కూడా కాదు కదా, 1 రూపాయి భాగం అన్నమాట. అందుకని ముందు మనము చాలా శ్రద్ధగా 100 రూపాయలలో భాగం ఏమిటి అంటే 99% మన శ్రమ, 1% భగవంతుడి యొక్క అనుగ్రహము. గుమ్మడికాయంత అదృష్టము మనకు ఉన్నా కూడా ఆవగింజలాగా ఉండి ముందుకు పోయేటువంటి వాడు యోగ్యుడు. ఆవగింజంత అదృష్టం ఉంటే గుమ్మడికాయంత చెప్పుకొని విర్రవీగేటువంటి వాడు ఎప్పుడూ ఎదిగే అవకాశం ఉండదు గాక. దీన్ని మనం గుర్తుపెట్టుకొని జీవితంలో కష్టానికి తగినటువంటి ఫలితం వేరే లేదు. కానీ ఇవన్నీ జాగ్రత్తగా చేసుకుంటూ పోతే మంచిదని నా సలహా. నాయన, అంతకంటే వేరే. ధన్యవాదాలు. జయోస్తు.